గోరా మగువా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కొన్ని గార్డెనింగ్ టిప్స్ తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఇంటి ఆవరణలో పెద్దగా స్థలం లేకపోయినా ఉన్న కాస్త స్థలంలోనే కుండీలు పెట్టుకొని ఎన్నో రకాల మొక్కలను పెంచుతున్నారు. లేదా డాబా మీద కాస్త మట్టి పరుచుకొని దానిలోనే మొక్కలను పెంచుతున్నారు. ఇలా ఎన్నో రకాల పూల మొక్కలను, కూరగాయ మొక్కలను పెంచుతున్నారు. మరి కొత్తగా ఇలా మొక్కల పెంపకాన్ని ప్రారంభించిన వారికి కొన్ని టిప్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అవేమిటంటే, మొక్కలను పెంచుతున్నప్పుడు వాటికి నీరు పోయడంతో పాటు ఆకులకు తెగుళ్ళు ఏమైనా పట్టాయేమో తరచూ చెక్ చేసుకోవాలి. ఇలా తెగులు పట్టిన ఆకుల్ని, కొమ్మల్ని వెంటనే తీసివేయాలి. వాటిని కత్తెరతో కత్తిరించి దూరంగా పారవేసుకోవాలి. తరువాత ఆకులపై కానీ మొక్కపై కానీ దుమ్ము, ధూళి చేరినట్లయితే వాటర్ స్ప్రే చేసి శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత ఈ చీడపీడల్ని తొలగించుకోవడానికి కాస్త మజ్జిగ తీసుకొని దానిలో 5-6 గ్లాసుల నీటిని కలుపుకోవాలి. ఆ మజ్జిగ పుల్లటి మజ్జిగ, ఒక అర గ్లాసు మజ్జిగ సరిపోతుంది. దీనిలోనే 5-6 గ్లాసుల నీళ్లు కలుపుకొని ఆ మజ్జిగను మొక్కలపై స్ప్రే చేసినట్లయితే చీడపీడలు తొలగిపోతాయి. లేదంటే వేప నూనె కానీ వేపాకు ముద్ద కానీ నీటిలో కలుపుకొని కూడా స్ప్రే చేసుకోవచ్చు. అలాగే మొక్కలకు సూర్యకాంతి కూడా చాలా అవసరం కదండి. అందుకే మొక్కలను సూర్యుని ఎండ పడేలా చూసుకోవాలి. దీనికే మనం మొక్కలు ఉంచే ప్లేస్లో కాస్త ఎండపొడ పడేలా చూసుకోవాలి. అంతేగాని మరీ ఎండపడేలా చేయకూడదు. ఇక మొక్కలను శుభ్రం చేయడం కూడా చాలా అవసరం. మామూలుగానే చాలా వరకు ఆకులు పండిపోతుంటాయి, ఎండిపోతుంటాయి. ఇటువంటి ఆకుల్ని ఎప్పటికప్పుడు కత్తెరతో కత్తిరించుకోవాలి. ఆ ఆకులు కుండీలోనే పడకుండా చూసుకోవాలి. లేదా కుండీలో పడినట్లయితే వెంటనే తీసి పారవేసుకోవాలి. ఎందుకంటే కింద మట్టిలో చెత్త ఉండిపోయినట్లయితే నీరు, సూర్యకాంతి సరిగ్గా అందక మొక్కలు ఆహారాన్ని సరిగ్గా తయారు చేసుకోలేవు. ఇక చూసుకోవలసింది కుండీల పరిమాణం, అంటే కుండీల సైజ్. కుండీల సైజ్ కూడా చాలా చక్కగా ఉండాలి. మొక్క పెరగడానికి మట్టి కావలసినంత ఉండాలంటే కుండీల సైజ్ కూడా సమంగా ఉండేలా చూసుకోవాలి. దీనికే మనం మొక్క వేసినప్పుడే ఈ మొక్క ఎంత పెద్దదవుతుంది అనే దాన్ని ఊహించుకొని దాన్ని బట్టి మనం కుండీల సైజును ఎంచుకోవాలి. ఇలా ఎప్పటికప్పుడు ఎండిన, పండిన ఆకులను తొలగించుకుంటూ శుభ్రం చేసుకుంటూ నీరు, సూర్యుని ఎండ తగినంత అందేలా చేస్తే చాలు, మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ఈరోజు మనం కొన్ని గార్డెనింగ్ టిప్స్ తెలుసుకున్నాం కదా. మరికొన్ని టిప్స్తో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.